విశాఖ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దివ్యాంగుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దివ్యాంగులకు అందిస్తున్న 3,000 రూపాయల పింఛన్ను 10,000కు పెంచాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఉన్న దివ్యాంగులను ఏ ప్రభుత్వం అయితే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందో వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని, అలాగే దివ్యాంగులకు ఉచిత విద్య, వైద్యం, విద్యుత్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. మీకు చేతనైతే ఈ సభలో మీరు మాట్లాడాలి. మీ వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది రోడ్డు మీద పడ్డారు, మందు తాగడం వల్ల ఎంతమందికి లివర్ సమస్యలు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు. 2,30,000 మందికి యువతకు మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ తీసారా? మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అని చెప్పి ఎప్పుడు తీశారు మెగా డిఎస్సి? మీరు అన్న మాటలు బాగా గుర్తుంచుకోండి. 4 సంవత్సరాల నుంచి పిల్లలు చదువుకుంటూ ఉండిపోయారు. ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి కూడా వాళ్ళకి ఉద్యోగాలు తీయలేదు, ఆ నోటిఫికేషన్ ఇవ్వలేదు. 4 సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారని చెప్పి అన్నారు. ఏది మీరు 2019 మరి ఎలక్షన్లో ప్రచారంకి వచ్చినప్పుడు. మరి ఇప్పుడేమైందండి? నిన్న మొన్న ఆ అమ్మాయి కూడా అడిగింది, 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా మీరు ఇస్తారని చెప్పేసి 4 సంవత్సరాల 6 నెలలు అయిపోయిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏది? మెగా డిఎస్సి అని చెప్పేసి మినీ డిఎస్సి. మరి ఇది మాట నుంచి పెట్టుకున్నారా? ఇది అబద్ధాలు కాదా? మేదరమెట్లో మీరు మెట్లో చెప్పినట్టు జరిగినటువంటి సమాధాన సభలో 99.9% చేస్తానని చెప్పారు. మరి దీనికి సమాధానం చెప్పండి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఏమైంది? అలాగే మెగా డిఎస్సి అన్నారు కదా, మెగా డిఎస్సి ఏమైంది? వాలంటరీ ఉద్యోగాలు ఇవ్వడం ఉద్యోగాల? యువత యొక్క జీవితాన్ని నాశనం చేయడం ఆ ఉద్యోగాలు అంటే? 5,000 ఇచ్చి వాలంటరీ కింద పెట్టి పెద్ద పెద్ద చదువులు చదువుతున్నటువంటి వాళ్ళు ఇంటింటికి తిప్పడమా? ఇదేనా మెగా డిఎస్సి అన్నా? ఇదేనా జాబ్ క్యాలెండర్ అంటే? కనుక మీరు పచ్చి మోసకారి. మీరు ఏదైతే మేదరమెట్లో చెప్తున్నటువంటిది ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాల విషయం అది. ఇదే కాకుండా ఇక్కడ ఇద్దరికి పేదవాడి యొక్క జీవితాలతో ఆ మందు నాణ్యత లేనటువంటి మందుతో ఆడుకున్నారు. రెండోది యువత జీవితాలతో ఉద్యోగాలు లేకుండా, జాబ్ కార్డు లేకుండా వాళ్ళ జీవితాలతో ఆడుతున్నారు. మూడోది వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాను. మరి ఇది ఈ హామీకి ఏమంటారు? హామీ మీరు ఇచ్చారా ఇవ్వలేదా? వచ్చిన వెంటనే అన్న వారం రోజుల్లోనే మేము సిపిఎస్ రద్దు చేస్తాను. వారం రోజులు అయిపోయింది, ఇంకా ఎలక్షన్కి ఒక వారం రోజులు ఉంది. 4 సంవత్సరాలు 11 నెలలు అయిపోయింది. మరి దీనికి ఏమంటారు? ఇదేనా 99.9% హామీలు అవ్వాలంటే? అంగన్వాడీలకి ఇచ్చినటువంటి మాట ఏంటండి? మేము తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువిస్తా అన్నారు. మొన్నే 15 రోజుల క్రితమే వాళ్ళు పోరాటం ఆపారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు అందరూ కూడా వాళ్ళకి తగినటువంటి జీతాలు ఏమి ఇచ్చారా? వాళ్ళని మోసం చేసుకొని రెడ్డి చాకరీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఎప్పుడు కూడా ఇది అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. విద్యుత్ ఛార్జీల కోసం